నమస్తే. న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న ప్రేమను మంటగలిపే దారుణ ఘటన వెలుగు చూసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కన్న కుమారుణ్ణి ఓ తల్లి తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘాతకానికి ఒడిగట్టిన బాలుడి తల్లి రంగాజ్యోతి, ఆమె ప్రియుడు మొగిళ్ల నవీన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 29న చిర్యాల గ్రామంలో 2 ఏళ్ల బాలుడు హరకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడు ఆడుకుంటూ కింద పడి చనిపోయాడంటూ ప్రమాదంగా చిత్రీకరించి నిందితులు డ్రామాలు ఆడారు. అయితే పోలీసుల దర్యాప్తులో సీసీటీవీల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వీరి గుట్టు రట్టయింది. ముందస్తు ప్రణాళికతోనే ప్రియుడు నవీన్ పసికందును నేలపై బలంగా కొట్టి చంపగా తల్లి జ్యోతి అందుకు సహకరించినట్లు విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతుందని జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి వెల్లడించారు. ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29th రోజు 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. అయితే మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము అన్ని సాక్ష్యాలన్నీ సేకరించే క్రమంలో మనం సీసీ ఫుటేజ్లు అన్ని మొత్తం అంతా మూమెంటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే చీరాల గ్రామంలో అక్కడ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇతని భార్య రంగా జ్యోతికి మరియు మొగిళ్ల నవీన్ అనే వీళ్ళిద్దరికీ స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకు లవ్ మరియు అక్రమ సంబంధం ఉంది. మ్యారేజ్ తర్వాత కూడా అక్రమ సంబంధం కంటిన్యూ అయింది. ఈ మొగిళ్ల నవీన్ విలేజ్ తుర్కపల్లి గ్రామము, మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి మోటివ్ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ అక్రమ సంబంధానికి పిల్లోడు అడ్డం ఉన్నాడని చెప్పేసి అతన్ని కొట్టి మరియు గొంతు నులిమి చంపినట్లు మా విచారణలో తేలింది. తర్వాత మొన్న 19/6/2026 సంవత్సరంలో ఈ తీగులు గ్రామం వెళ్ళి వాళ్ళ పొలంలో పూర్తి చేసిన ఈ అబ్బాయి డిసీజ్డ్ అంటే చనిపోయిన ఈ బాబు ఉన్నాడు కదా, రంగా హరికృష్ణ, ఇతని తీసి ఎంఆర్ఓ మరియు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించి తర్వాత మళ్ళీ డెడ్ బాడీ వాళ్ళకి అప్పగించడం జరిగింది.